హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కి. ఈ రంగాచార్యతో ముఖాముఖి తొమ్మిదో తరగతిలో 4వ పాఠం. ఓకే, ఇది సాహిత్య సేవ. ఇతివృత్తం ఏంటంటే సాహిత్య సేవ. ఈ రంగాచార్యులు ఏం చేశారు? సాహిత్య సేవ చేశారు. ఇక ప్రక్రియ ఏంటంటే ఈ రంగాచార్యునితో ముఖాముఖి అంటే ఏంటి? ఇంటర్వ్యూ, పరిపుచ్చ. ఇంటర్వ్యూనే మనం తెలుగులో ఏమంటాం? పరిపుచ్చ. ప్రక్రియ అనగానే పరిపుచ్చ. దేనికి? ముఖాముఖి. రంగాచార్యునితో ముఖాముఖి. రంగంలో దిగినం ముఖాముఖి చేసినాం అంటే రంగంలో దిగినాం, ఇంటర్వ్యూ చేసినాం. ఏందాకా ఓకేనా? ఇక అందరు ఎట్లున్నారు? బాగున్నారా మేడం అని అడుగుతున్నారు. బాగున్నా నేను. దేవుడి దయ వల్ల మీరు కూడా అందరు బాగుండాలి. దేవుడి దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు నేను చాలా బాగున్నాను. దేవుడి దయ వల్ల మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ గుడ్ ఈవినింగ్ చెప్పిన వాళ్ళకు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళకు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకు గుడ్ మార్నింగ్. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి. అండ్ ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇక చూడండి, అన్ని ప్లేలిస్ట్లో పెట్టిన దాదాపుగా టీజీటీ పీజీటీ వరకు కూడా పనికొచ్చేటి తెలుగు మొత్తం పెట్టేసిన. సోషల్ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాయింట్ టు పాయింట్ చెప్పిన. అండ్ 60 నుంచి 100 ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఓకే, పాసిబుల్ అయితే ఒక్కసారి చూడండి. ఇంకా సైకాలజీ కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి, అది ట్రిక్స్ ద్వారా ఉన్నాయి. ఒక్కసారి వింటే మర్చిపోరు. తెలుగులో కూడా అలంకారాలు కానీ, సమాసాలు కానీ, విభక్తులు కానీ ఇవన్నీ ఒకసారి చూడండి ప్లీజ్, దయచేసి ప్లేలిస్ట్లో. ఓకే, ఈ రంగాచార్యునితో ముఖాముఖి ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఓకే, ఇది కొంచెం పెద్ద చేస్తేనేమో అక్షరాలు కొంచెం చిన్నగా అవుతాయి నాకు. ముందుగా తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ చేకూరి రామారావుతో పత్రిక విలేకరి ముఖాముఖి. ఎవరితో అబ్బా? చేకూరి రామారావుతో పత్రిక విలేకరి ముఖాముఖి. ఓకే, అయితే పత్రిక విలేకరి మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి అని అడుగుతున్నాడు. అయితే చేకూరి రామారావు ఏం చెప్తాడంటే, మాది ఇల్లెందులపాడు. ఇట్లా వచ్చినాయి కూడా ఇస్తాడండి. ఇట్లా చదవండి, ఆలోచించండి అనే దాంట్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. దయచేసి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అందుకే టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్తున్నా. చాలామందికి యూజ్ అవుతున్నా అన్నారు, వెయిట్ చేస్తున్నాం మీ వీడియో కోసం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది ఇల్లెందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవి విరమణ చేశారు. ఎవరు? చేకూరి రామారావు. తర్వాత పత్రిక విలేకరి. మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? చేకూరి రామారావు. నేను రాసిన స్మృతి కినంకం అనే వ్యాస సంకలనము 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది చూడండి, ఇది చాలా డెప్త్గా స్కూల్ స్టూడెంట్ వాళ్ళకు, ఎల్పి సెట్ ఎవరైనా ఎక్కడైనా, ఇప్పుడు మన బుక్లో ఉంది కాబట్టి టెట్లో కూడా అడగవచ్చు, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక్కొక్క లెసన్ నుంచి 100 క్వశ్చన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా అడిగే అవకాశం ఉంది. ఏమని అడుగుతాడంటే, ఇది స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనం ఎవరు రాసిర్రు అని అడగవచ్చు, ఏ సంవత్సరంలో ఇచ్చారని అడగవచ్చు, ఎవరికి ఇచ్చారు అని అడగవచ్చు, ఏ అవార్డు అని ఆయన అడగవచ్చు. చేకూరి రామారావుకు స్మృతి. చేకూరి రామారావు, ఈయన రామారావు గుర్తుపెట్టుకోరు. రామారావు ఎప్పుడు స్మృతి కినాంకం అని గుర్తుపెట్టుకోరు. స్మృతి కినాంకం కేంద్ర సాహిత్య అకాడమీ, కినాంకం కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. ఓకే, పత్రిక విలేకరి. వాడుక భాష గురించి చెప్పండి. చేకూరి రామారావు. వ్యవహారిక భాషవాదం అంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితాలు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థ, కొన్ని నియమాలు అవసరం. అంతే కదా. గడగడ మస్తు మాట్లాడతాం మనం. అదే రాయాలంటే ఆ లిఖిత పూర్వకంగా ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా దానికో పద్ధతి, దానికో మెథడు అన్నీ ఉండాలి. పత్రిక విలేకరి. తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం. ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు, కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కదా. అవుతుందా? కాదు. పాఠం ఉద్దేశం.
తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లార చూసిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వం అంటే ఆత్మగౌరవం నిలుపుకునే వరకు అన్నట్టు వాళ్ళ అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పతనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే పాఠ్యాంశం ముఖ్య ఉద్దేశం. ఓకేనా. ఈయన ఏం చేసిండట, నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసిండట. ఎవరబ్బా కల్లారా చూసిందని కూడా అడగవచ్చు, ఏదంటే అది అడగవచ్చు. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని. కానీ మనకు నోరు బాగా ఏంటిదంటే వచ్చిన దానికి ఇంపార్టెంట్ అంటాం, వచ్చిందో వస్తాయి కాబట్టి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగము ఇంటర్వ్యూ అంటే పరిపుచ్చ ప్రక్రియకు చెందింది. పరిపుచ్చ అంటే ఇంటర్వ్యూ, గుర్తుపెట్టుకోవాలి. పరిపుచ్చ ఇంటర్వ్యూ, ఓకే, చెందింది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలబ్బా. ఇది ఎన్ని రకాలు? 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించుకోవడం చేసేది మొదలైతే నిర్దిష్ట రంగంలో అంటే ఒక స్పెషల్గా ఈ రంగంలో ఆ రంగంలో అన్నట్టు నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. ఓకే, 2 ఉన్నాయి. రెండిట్లలో ఏంటిది, ఒకటేమో ఉద్యోగాల కోసం మనకి ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, అదేది ఒకటి. లేకపోతే నిర్దిష్ట రంగంలో ఏదైనా ఒక నిర్దిష్ట రంగంలో చేసేది, అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దాశరథి రంగాచారు వేరే సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప్రధాన అంశాలు ఈ పాఠ్యాంశం. ఓకే, చూద్దాం ఏం చేశాడు. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. మహబూబ్, ఇప్పటివరకు ఎవరు వచ్చారు? మహబూబా అంటే కృష్ణ వచ్చింది కదా, ఇప్పుడు దాశరథి మహబూబా అంటుండి. దాశరథి కూడా చిన్నగూడూరులో జన్మించారు. చిన్నగూడూరు, ఓకే. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు ఈయన సోదరుడు. ఓకే, ఈయన సోదరుడు, పెద్దోడా చిన్నోడా మరి? సోదరుడు. మహబూబ్ నగర్లో చిన్నగూడూరు కాబట్టి ఈయన చిన్న కొడుకు, చిన్నోడు ఈయనని గుర్తుపెట్టుకోరు, దాశరథి పెద్దోడని గుర్తుపెట్టుకోరు, చిన్నగూడూరు గుర్తుకొస్తుంది. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశారు. సికింద్రాబాద్ పురపాలకతో చేశారు. ఈ విశిష్టమైన నవలలు రచించి తెలుగులో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 4 వేదాలు ఎన్నబ్బా? 4. ఋగ్వేదం, అథర్వేదం, ఇంకోటి సామవేదం, యజుర్వేదం. ఈ 4 వేదాలు కాబట్టి 4 వేదాలు రాసిందని గుర్తుపెట్టుకోండి. 4 వేదాలు 10 ఉపనిషత్తులు. 4 వేదాలు 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువాదించాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది బిట్టు. ఆయన ఏం చేసిండు అంటే 4 వేదాలను 10 ఉపనిషత్తులు, 4కు ఇంకో 6 ఎక్కువ ఎత్తే ఏమవుతుంది? 10 అయింది. 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువాదించాడు. రామాయణ, మహాభారత, భాగవతాలను సరళావచనంలో రాశాడు. అందరికి అర్థమయ్యేటట్టు రాశాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలో పాత్రోచిత యాస మొదటగా ప్రవేశపెట్టిండు. వీరి రచనలు, ఇది కూడా ఇంపార్టెంట్ నవల, ఏదినైనా తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువాదించబడ్డాయి. సుశీరా చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దేనికబ్బా? చిల్లర దేవుళ్ళు ఏంటిదబ్బా? అది నవల. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? ఇది చిల్లర ఎత్తే నవ్వరు అని గుర్తుపెట్టుకోరు, చిల్లర ఎత్తే నవ్వుతారని గుర్తుపెట్టుకోరు. చిల్లర ఎత్తేనే నవ్వుతారు. ఎప్పుడు చిల్లరే తీస్తాం కదా, ఎందుకు తీస్తాము? చిల్లర దేవుళ్ళు నవ్వుతారు అని గుర్తుపెట్టుకోరు. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ రచనా శైలి పాఠకుడి ఆకట్టుకుంది. అయితే ఇక మీరు చెప్తే ఒక్కసారి వినండి. ఈ రంగాచార్యులు ఏం చేసిండంటే రంగంలోకి దిగిండు. రంగంలోకి ఏం చేస్తా అని దిగిండంటే ఒక పాత్రచిత యాస
చేత్తా అని ఆ రంగంలో ఒక పాత్ర చేత్త యాసగా అని దిగిండు. దిగంగానే ఏం చేసిండంటే మొత్తం జానపదులందరూ వచ్చిర్రు. జానపదులందరూ వచ్చి ఏం చేసిర్రంటే ఆయన మీద మోదుగ పూలు చల్లిర్రు. ఇక మోదుగ పూలు చల్లినాక ఇక రంగంలోకి దిగంగానే ఓ పాత్ర యాస చేత్తా అని అనుకోగానే అందరి జనాలంటే ఎవరు జనపదాలన్నీ వచ్చినాయి. వచ్చి ఏం చేసిరంటే మోదుగ పూలు చల్లారు. చల్లంగానే ఆయన ఏందో మాయాజాల తారన్నట్టు చేసిండు. మోదుగ పూలు చల్లంగానే మాయం చేసిండు అంతన్న. మాయం చేయంగానే ఆయన దేవుళ్ళు వచ్చిర్రు, ఆయన చిల్లరేసిర్రు. దేవుళ్ళు వచ్చిర్రు, చిల్లరేసిర్రు. మా జనపదాలేమో మోదుగ పూలు చల్లిరు, ఈ దేవుళ్ళేమో చిల్లర చల్లిరు. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది, ముంగట పోతే మీకు అర్థమవుతుంది నేను నాకు అది ఎందుకు చెప్పింది. ఓకే, తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యునిది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యంలో తన జీవశక్తిగా మలుచుకొని తెలుగు వారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. ఇటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉత్సవం పాఠకులకు ఉందాదనం సహజం. కనిపిస్తనే లేదు సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి ఇంటర్వ్యూ. రచయితతో ముఖాముఖి ద్వారా ఆయన రచనలో జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యునితో ముఖాముఖి. ఓకే, వాళ్ళకిద్దాం. ఇప్పుడు చూద్దాం, మీ సాహిత్య రంగ ప్రవేశము ఎట్లా జరిగింది? ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం ఎట్లిస్తాడు. నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితున్నయి రచనలకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశాను. ఆ రోజులలో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగము అనుకున్నా. అంతే కదయ్యా, మన ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో తెలియదు. అదే ప్రాక్టీస్ చేస్తే అసాధారణ ఫలితాలు వస్తాయి. ఇట్లా తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయటానికి బలమైన కారణాలు ఏముంటాయి? కారణాలు అనేకం. ప్రభుత్వము తెలంగాణ మహాచరిత్రను వక్రీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుసుకుంది. మాట ఎత్తితే మీద పడుతోంది, బుగులు పడుతోంది. బుగులు అంటే ఏంది? తెలంగాణలో భయం. తెలంగాణలో బుగులు అంటాం. బుగులు అంటే భయపడింది. దాన్ని చరిత్ర నుంచి చెరిపివేయడానికి ప్రయత్నించింది. పూర్వం తెలంగాణ ఉండేది, నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతిన ఇంకా ఎన్నెన్నో రక్త రుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? మన మహోజ్వాల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, బాధ, ఆవేదన ఈ తపస్సులో నుంచి ఆవిర్భవించినవే నా నవలలు. ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు. ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను వట్టికోట అల్వారుస్వామి వారు తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరు రాయడం లేదే అన్న ఆందోళన నుంచి నేనే బృహత్ కార్యాన్ని ఉక్రమించినాను. ఆ చారిత్రాత్మక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలను. వట్టికోట అల్వారుస్వామి ఏమున్నది? వట్టికోటగానే అన్నీ ఒట్టిగానే రాసిండనే కదా. జైలు లోపల కూడా ఒట్టిగానే. ఈయన కూడా పరిశోధన చేసిండు సాహిత్యం మీద. దాని తర్వాత ఎవరు చేసారు? ఈయననే చేసిండు, రంగాచార్యులు అన్నట్టు. ఆయన పేరు తీసుకున్నాడు కాబట్టి. ఎవరి పేరు తీసుకున్నాడు అని అడగవచ్చు. మహాకవి దాశరథి గారు మీ అగ్రాజులైన మీరు నవల రచయితగా స్థిరపడడానికి కారణం. నేను తొలుత కవిత్వమే రాశాను. ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు పూనుకున్నాను. వరదన్న అంటే ఎవరు? వానమామలై వరదాచార్యులు. సో మా అన్నయ్యకు పద్య దాశరథి అని, నన్ను గద్య దాశరథి అనేవారు. మీరు తెలుసుననుకుంటా, మీకు తెలుసుకున్నానంట. దాశరథి ఈయన వానమామలై వరదాచార్యులు. ఈయనకి ఏమన్నారట? అన్నయ్యను పద్య దాశరథి. పద్యం ఫస్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత గద్యం వస్తాడు కాబట్టి గట్లా అనుకోండి. పద్యము అన్నకు. ఇది కూడా అడగొచ్చు కదా, ఎవరు వీళ్ళిద్దరిని? అన్నయ్యను పద్య దాశరథి, తమ్ముడిని గద్య దాశరథి అన్నది ఎవరిది? వానొచ్చినా వరదొచ్చినా పద్యం పాడతా, గద్యం పాడతా అని, గద్యం చదువుతా అని అనుకోండి. పద్యం అంటే మనకు ఫస్ట్ ఎప్పుడు ఏమి ఇస్తాడు? ఫస్ట్ పద్యం ఇస్తాడు, తర్వాత ప్యాసేజ్ ఇస్తాడు కాబట్టి పద్యం అనేది పెద్దన్న.
పద్యం పెద్దన్న, పద్యము పెద్దన్న, గద్యము చిన్నన్న. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ నవలల గురించి వివరిస్తారా? మీ నవలల గురించి వివరిస్తారా? నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయటం మొదలుపెట్టాను. ఏం రాసిండబ్బా? చిల్లర దేవుళ్ళు. చిల్లర దేవుళ్ళు అంటే ఎవరు? రంగంలోకి దిగిండు చిల్లర దేవుళ్ళందరూ చిల్లర తల్లిరు. రంగంలోకి దిగంగానే ఈ మధ్యలో ఇవన్నీ చెప్పినవి వచ్చినాయి, చిల్లర తల్లిరు దేవుళ్ళు. రంగంలోకి వచ్చిండు. రంగంలో ఎవరు దిగుతారు? ఎవరైనా, ఏ రంగమైనా సరే, అది బాక్సింగ్ అయినా సరే, ఏ సాహిత్యమైనా సరే. సో మొదలుపెట్టారు. చిల్లర దేవుళ్ళు నాకు చాలా ప్రభావాత్మకమైన నవల. అదేంటిది? అది కూడా నవల. చిల్లర దేవుళ్ళు అన్ని నవ్వుడే. ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది, ఆ విజయవంతమైంది. ఇక జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల ఏది ఇండ్లా అని అడగవచ్చు. ఓకే, మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపీగా చూపిన నవల ఇది. ఇక్కడ ఇచ్చిండు కాబట్టి మైక్రోస్కోపీగా రంగాచార్యుల గారు చూపిన నవల అని అడగవచ్చు, లేదా జనపదం అని మైక్రోస్కోపీగా చూపించిన నవల ఎవరు రాశారని అడగవచ్చు, లేదా ఇక జనపదం అనేది ఎట్లాంటిది నవల అని అడగవచ్చు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఇంకో 2-3 సార్లు చదవండి. ఓకే, ఈయన ఏం చేసిండని చెప్పిన, రంగంలో దిగిండని చెప్పిన, దిగి ఏం చేసిండు అన్నట్టు ఒక యాస పాత్ర వేస్తాను అనుకున్నాడు. ఏంగానే ఏం చేసిండు? మోదుగ పూలు జనపదాలు వచ్చిర్రు. జనపదం గందుకే చెప్పినాను జనపదం అని. జనాలందరూ వచ్చిర్రు. వచ్చి మోదుగ పూలు చల్లిరు. చల్లినంగానే ఆయనతో మాయాజాలం చేసిండు. మాయాజాలమో ఏమో చేసిండు. మాయాజలతారో ఏమో చేసిండు. చేయంగానే ఆయనతో ఈ దేవుళ్ళందరూ వచ్చి చిల్లర చల్లిరు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే, స్కోఫీగా చూపిన నవల ఏదబ్బా? జనపదం. జనపదంలోనే మైక్రోస్కోపులు చూస్తారని గుర్తుపెట్టుకోరు. జనపదం అనేది ఈ జనాలు ఎట్లా చూస్తారబ్బా? ఏదైనా తప్పు చూస్తే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తారు. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే వాళ్ళు ఎప్పుడు విషయం నోట్లో వేసుకున్నట్టే, నోట్లో వేసుకొని ఆ చేదు నమ్ములుకుంటా తిరిగినట్టే. ఊకే మైక్రోస్కోప్ తోటి చూస్తే అన్నీ పెద్దగానే అనిపిస్తాయి అబ్బా మైక్రోస్కోప్లా జనాలు అని గుర్తుపెట్టుకోండి. జనపదం నవల. ఓకే, గుర్తుంటుంది. ఒకవైపు పోలీసు యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములన్నింటినీ దొరల కాజేయడంతో మొదలవుతుంది నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల. ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవల అది. ఓకేనా, మొత్తం భారతదేశానికి చెందిన నవల. ఎక్కడికెళ్ళినా ఇవ్వచ్చు క్వశ్చన్. చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. నిజం చెప్పడమే నా ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వాక్య చెప్పడం కాదు. ఓకే, సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వాక్యాన్ని చేయడం కాదు అని చెప్తున్నాడు. సరే, మోదుగ పూలు అనగానే ఏం గుర్తుకురాదు? మోదుగ పువ్వులు, మాయాజలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలో రాసిన చిల్లర దేవుళ్ళు రంగాచార్యులని గాక పాఠకులకు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం. కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా. ఇట్లా ఇప్పుడు కాళిదాసు అనగానే శకుంతల, ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాన్, ఇట్లున్నాయి కదా. అట్లనే రంగాచార్యులు అనగానే చిల్లర దేవుళ్ళు, రంగంలో దిగంగానే చిల్లర దేవుళ్ళు అని గుర్తుపెట్టుకోరు. అది ఎప్పుడే మోదుగ పూలు అంటే ఎవరు ఉండే కదబ్బా? మోదుగ పూలు గదే. ఎవరైనా మంచిగా రాసిర్రు మన దాంట్లో కామెంటు, అదే ఎవరో రాసిర్రు కామెంటు. మోదుగ పూలు అంటే గీనది రుక్మద్దీను, ఎటు వాయగడబ్బా రుక్మద్దీను. మోదుగ పూలు తెంపి కిన్నెర మెట్లెక్కి విశ్వదర్శనానికి పోలేదా అబ్బా? చెలిమిని ప్రయాణం ఎట్లా గుర్తుకొత్తనే చూసిరా. చెలిమి ప్రయాణము సుధా సూక్తి చెలిమి ప్రయాణం చేస్తాడు. ఆమెను తీసుకొని ప్రయాణం చేస్తుంటే ఆ మోదుగ పూలు కనిపించినాయి, అవి కట్ చేసుకొని కిన్నెర మెట్లు ఎక్కి విశ్వదర్శనం పోయిండు అని చెప్పారు కూడా. మన దాంట్లో కూడా ఒక మంచి కామెంట్లో రాసిరు ఇది ట్రిక్స్. ఇక మోదుగ పూలు అనగానే గుర్తుకు రావాలి. అందులో ఇవి సేమ్ ఉన్నది. దాంట్లో రంగాచార్యులు ఒకటి ఉన్నది మోదుగ పూలు, రుక్మద్దీన్కి ఒకటి ఉన్నది మోదుగ పూలు. తర్వాత మాయాజలతారు, నేను చెప్పాలి ఎప్పుడు మాయాజలతారు అని. జనపదం ఓకే వంటి ప్రసిద్ధ నవలలు రాసిన ఇవన్నీ ఏంటి అబ్బా? నవలలు. నవ్వుతారు. మోదుగ పూలను చూసి నవ్వుడైనా, మాయాజలంని చూసి నవ్వుడైనా, జనపదాలు జనం అంటేనే నవ్వుడాయి. ఇంకేమున్నది వాళ్ళకు? నవ్వులు తప్ప ఏం రావు. తర్వాత ఇక చిల్లర దేవుళ్ళని చూసి నవ్వుతూనే ఉంటారు. ఓకే, చిల్లర దేవుళ్ళు రంగాచార్యులనే పాఠకులకు మిమ్మల్ని గుర్తుపట్టడానికి కారణం అంటే కాళిదాసు అనగానే శకుంతల, ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాన్ గుర్తుకు వస్తున్నాయి. సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం. అంతే కదా మరి.
మీ రచనల్లో ప్రియమైన పుస్తకం ఏంటిదో? మోదుగ పూలు. అగో మోదుగ పూలు మస్తు ఇష్టం అట, ఎందుకో మరి మొద్దు పూలు. ఓకే, సుమారు నా ఆత్మకథ లాంటిది. అగో రంగాచార్యులకు ఆత్మకథ లాంటిది ఏ రచన అనియొచ్చు? ఈ అడుగడుగున క్వశ్చనే. ఈ ఆన్లైన్ చేయవాటికే గట్ల. ఒకటే రోజులో ఎగ్జామ్ అవుతుండే, ఈ 30 రోజులు ఎగ్జామ్ అవుతుంది. అయితే దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటుంది? మీరు ఒక్కసారి చూడురి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకటే రోజులో ఇన్ని లక్షల మందికి టెట్ అయిపోతుంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది? ఈ ఒకటే రోజు అయ్యేదానికి 30 రోజులు అయితే క్వశ్చన్ పేపర్లు 30 తయారు చేయాలి, 30లో 30 రావాలంటే ప్రతి ఒక్కటి చదవాలి. ఇంకా బాగానే అయింది చదువు, ఇంకా చదువు మస్తుగా అయింది. ఏదంటే అది ఇస్తాడు, ఈడికెళ్ళి మోదుగ పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. నేను జీవనయానము రాద్దామని అనుకోలేదు. ఆత్మకథ రాసుకునేంత గొప్పవాడిని ఇవాళటికి అనుకోవడం లేదు. అంతే కదా, ఎవరు గొప్పలు వాళ్ళు అనుకోవద్దు. కాబట్టి ఒక నవలా రూపంలో రాశాను. ఇది కూడా నవలా రూపంలో రాసిన మోదుగ పూలుగా. ఇవి ఏమిటంటే, ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు, కానీ మోదుగ పువ్వులో చూపించలేరు. ఒక పర్ఫెక్షన్తో సాగుతోంది ఆ నవల. ఒక మాట అన్నాడు, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాడు. ఈ మాట గాంధీజీ చేసి చూపించారు. 1942లో డూ ఆర్ డై అన్నాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. ఓకే, ఈ మోదుగ పువ్వులల్లా పర్ఫెక్షన్ అట, ఇది కూడా అడగవచ్చు. ఓకే, పర్ఫెక్షన్, ఇది సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని అన్నారు. ఎవరు అని అడగవచ్చు. ఇది ఏ నవలలో రాసి ఉందని అడగవచ్చు. మోదుగ పులులో ఉన్న ఈ కింది లైను ఏ దాంట్లో ఉన్నదని అడగచ్చు. వాని ఇష్టం ఉన్నట్టు అడగవచ్చు. కానీ మీకు మాత్రం రంగాచార్యులకు పేరు మాత్రం దేనితో వచ్చింది? అవార్డులు మాత్రం చిల్లర దేవుళ్ళతో వచ్చినాయి. ఈయన ఆత్మకథ అసోంటిది మొద్దు పువ్వులు, ఈ మోదుగ పువ్వులు. ఈయన ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ, ఈయన అంతరాత్మకు తెలుసు. మోదుగ పువ్వులు తీసుకుపోయి వాళ్ళ ఎవరికో ఇచ్చిండు అనుకోర్రి, ఆమె నచ్చలేదు కాబట్టి అది ఆత్మలో పెట్టుకున్నాడని గుర్తుపెట్టుకోరు. ఓకే, మోదుగ పువ్వులు ఇయ్యద్దు పిల్లలకు, రోజ్ పువ్వులు వేయాలని ఆయనకు తెలియదు అప్పుడు కాబట్టి మోదుగ పువ్వులు ఇచ్చిండని గుర్తుపెట్టుకోరు. చూపించలేరు కాబట్టి అందులో ఏం చూపించలేరట మోదుగ పువ్వులు. ఒకసారి చదవాలి మరి, మోదుగ పువ్వులు తీసుకొని చూడుర్రి, చదువుర్రి. అందులో అసలు అదే లేదట, ఏంటిది ఏమంటారు దాన్ని, ఒకటి కూడా లోపాలు చూపించగలరు, కానీ మోదుగ పూలలో చూపించలేరట, లోపాలే చూపించలేరట. ఏమన్నాడు అంటే సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని అన్నాడు. ఓకే, ఏ నవలలో ఉంది అని అడగొచ్చబ్బా. ఈ మాట గాంధీజీ అన్నారు. అయిపోయింది ఇక్కడ వరకు. ఓకే, సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం, అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవదనుగ్రహము కూడా భగవంతుని అనుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది అన్నాడు. నా విశ్వాసం ఏంది? అదే కరెక్టే. లేక ఇన్ని భాషల పరిచయం, ఆ భాషల్లో అనువాదము అసాధ్యమైన పని. నాకు సాంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిశువులు కానీ ఎవ్వరు లేరు. మా అమ్మ చదువులు రాని ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను అడుగుతున్నాడు. మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా అడుగుతాను. నేను వ్రాసింది ప్రజల భాషలో. నాకు తెలంగాణ అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అంటే దురభిమానం కాదు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదికను సాధారణ భాషను ఉంచాను. ప్రజా జీవితాన్ని చిత్రించడానికి వ్రాసాను, నా ప్రజల కోసం వ్రాసాను అన్నాడు. మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేయండి. నాకు వాల్మీకి వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెకోవ్, డెకెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ విశ్వనాథ నుంచి అల్లం రాజయ్య దాకా పరిచయం. సాహిత్య విషయంలో నాకు దేశకాలాల పరిధుల్లేవు. నాది వసుదైక కుటుంబం అంటే అందరి కుటుంబం, అందరి గురించి సేమ్ ఆలోచిస్తాడు అన్నట్టు. ఓకే, మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలే ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఓకే, ఉద్యమాలు ఎక్కువ ప్రభావితం చేసిన కవి ఎవరు? నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది, మనిషిని చేసింది. సమాజం ఒకటి ఉన్నది, నీ బ్రతుకు సమాజంతో ఉన్నది అని చెప్పింది. సుశీల ఎంత మంచిగా రాసిండు.
సమాజము ఒకటి ఉన్నది, నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపించేది. చూసిరా, అందరూ అంతే. మనం సమాజాన్ని పట్టించుకోవద్దు అంటారు. సమాజం ఎప్పటి వరకు పట్టించుకోవద్దు, సమాజంలో నువ్వు ఉంటావు కాబట్టి అవి కూడా కొంచెం పట్టించుకోవాలి. కాబట్టి నువ్వు తప్పు చేయనప్పుడు పట్టించుకోవద్దు అంతే. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అని నేర్పింది. ఓకే, తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? తెలంగాణలో పుట్టిన వాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతి దానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి. మళ్ళీ పేరు వచ్చేదాకా ఓటి, పేరు వచ్చినాక ఓటి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యాయ దశలోనే ఉన్నాము మనము. అధ్యయనం అయిన తర్వాత కూడా ఆచరణ దశ ఉండాలి, అంతే కదా. హీరోయిన్ అయిన దాకా ఒకటి, హీరోయిన్ అయిపోయినామంటే ఏం దీన్ని పడవద్దు, మళ్ళీ అదే హీరోయిన్ లెక్క ఇట్లా ఉండాలి శిల్పాల్లాగా, అంతే కదా. నోరు బంద్ చేయాలి ఇక, హీరోయిన్ లాగా ఉండాలంటే. తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? చదువుకున్నామా అబ్బాయి ఇప్పుడే కాదు. నా తెలంగాణ ఇప్పటికీ సాహిత్య సాంస్కృతిక జీవన వైవిధ్యానికి జీవగడ్డ. ఇవాటి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇంకో 100 నుండి మరొక 100 సంవత్సరాల పాటు రాసిన తరగని ఘనమైన వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలను రూపొందించుకోవచ్చు. సుశీనా ఎంత మంచిగా అంటాడు, గూస్ బంప్స్ వస్తాయి. మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? నేను ప్రతిఫలం ఆశించని సాహిత్య కృషి చేయలేదు, చేయలేదు. ఏదైనా ఆశించి చేస్తే ఏమవుతుంది? లాస్ట్కు రూపాయి ఎత్తే కూడా పుణ్యం దొరుకుతుందని ఎత్తారు. ఆశిస్తే కథ మనిషి ఆడనే ఉంటాడు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించాను. గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. ఓకే, ఎప్పుడైనా ఇంట్లో కూడా నా పేరు కావాలని ఆశించొద్దు. 2-3 విషయాలు ఎప్పుడు ఆశించొద్దండి. ఏంటిదంటే, ఒకటి రెస్పెక్టు, ప్రేమ. ఓకే, రెస్పెక్టు, ప్రేమ, భయం, ఇవి 3 ఆశించొద్దు. వాటంతటా వస్తేనే అది బాగుంటుంది లైఫ్. వాటిని ఆశిస్తే కథ మనం ప్రేమను ఆశించుకుంటా మనం పనులు చేయవలసి వస్తుంది. భయాన్ని ఆశించి మనము నాతోటి భయపడాలి, నేను గిట్ల చేస్తే భయపడతారు అని ఏదో ఆశించి చేసినామంటే కథం. అట్లా నీతి నిజాయితీ లేదన్నట్టే. ఆశించడం అంటే ప్రతిఫలం రావాలని ఆశిస్తావు, అంతేగాని నా పేరు కావాలి, బోర్డు మీద రాయాలి నా పేరు, నాకు ఒక్క ఇంట్లో నేను ఒక్క పని చేయగానే అందరూ ఓ పళ్ళెం పట్టుకొని డమ్ 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 అనుకుంటా ఊరూర నా పేరు చెప్పాలి. నేను ఇంత మంచిగా చూడబడితే మా అమ్మను, నా పేరు అయితే లేదు. పేరు కోసం పని చేస్తూ నువ్వు ఆడనే ఉంటావు. గదే అంటానే కదా, ఉయ్యాలలో ఉన్నట్టే ఉంటావు. ఉయ్యాల కూసుంటే, ఉయ్యాలలో ఎప్పుడు కూర్చోవద్దు. జస్ట్ ఒక్క నిమిషం 10 నిమిషాలు ఉయ్యాలలో కూర్చుంటే ఏమవుతుందంటే ఊగినట్టు అనిపిస్తుంది, ఎటో పోతున్నాం అనిపిస్తుంది, ఏడి పోదు, మళ్ళీ ఆడనే ఉంటుంది. ఓకేనా. ప్రతిఫలాన్ని ఆశించి చేయడం అంటే ఆ విషయం వేరే. అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. ఏదైనా ఆశించి, నేను చెప్తున్నా కదా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. చాలామందికి ఆశించి ఏముంటుందంటే, నేను మా అమ్మని మంచిగా చూసుకుంటున్నా, నేను వాళ్ళకు 10,000 చేసిన, చెప్పుకోలేదా, నేను 10,000 ఇచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసిన, చెప్పుకోలే అంటే నువ్వేం ఆశిస్తున్నావు? పుణ్యం ఆశిస్తున్నావా? అక్కడ పబ్లిసిటీ ఆశిస్తున్నావా? ఆశించడం అంటే కథం. ఈ రేపు అయితే మొత్తమే బందీగా. నేనేం చెప్తాను అంటే, ఇక ఇంత పొడుగా ఏం చెప్పుడు లేదు. ఇవాళ రేపు ఆడ అమ్మ చచ్చిపోయినా, అక్క చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా ఆడ వేసి వస్తారు. మళ్ళీ ఫోన్లో ఇట్లా రీళ్లు చూసుకుంటూనే కూర్చుంటారు. ఇంకా మొత్తమే ఆశించొద్దు. ఉన్న రోజులల్లో ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి ఇది లాస్ట్ శ్వాస కూడా కావచ్చు. నేను కూడా రేపటి వరకు ఉంటాను. రేపటి వరకు కాదు, నెక్స్ట్ వీడియో చేసే వరకు కూడా కాదు, ఈ వీడియో కూడా మొత్తం అయిపోయే వరకు కూడా ఉంటానా నేను ఉండనా అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. కాబట్టి ఇదే నా లాస్ట్ జీవితం అన్నట్టు ఉండాలి. అట్లా ఉండాలి. మనకు కాదు, ప్లాన్లు చేసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు పోతాను అప్పుడు పోతాను అన్నట్టు ఉండాలి. ఉండి పనులు చేసుకోవాలి. అంటే ఆశించొద్దు. ఎవడు ఆశించినా ఆడనే ఉంటాడబ్బా. ఓకే, ఈయన ఎట్లా చెప్పిండు ఇంటర్వ్యూ తీసుకుంటే కానీ మనం అంటున్నాం. ఒక సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఒక బాధ్యత గల మనిషిగా, విలువలు తెలిసిన మానవుడిగా, మానవత్వానికి ప్రేమించిన వ్యక్తిగా నేను విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశము, ఆదర్శం, ఆవేశం, అక్షరం. ఆదర్శం, ఆవేశం, అక్షరం, ఈ 3 ఉన్న వ్యక్తి సమాజానికైనా కావలసిన సిద్ధిస్తాయి, అంతే కదా. అక్షరం గుర్తుపెట్టుకోరి. అక్షరం ఇది ఫస్ట్, ఆవేశం సెకండ్, ఆదర్శం కూడా సెకండ్. ఇవే ఉంటాయి కదా. ఆవేశం, అక్షరం, ఆదర్శం.
అక్షరం, ఆవేశం, ఆదర్శం. ఓకే, ఇవి 3 ఉండాలి మనిషికి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? తర్వాత నమస్తే తెలంగాణ నుంచి నమస్తే తెలంగాణ బతుకమ్మ, ప్రజాశక్తి సోపతి, ఆంధ్రభూమి జీవన రేఖలు నుండి ముఖాముఖిని స్వీకరించారట. అండ్ల నుంచి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, అందుకే ఇట్లా రాసుకున్నాను. ఇది తప్పకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చినాయి ఇంతకుముందు. ఏమున్నది? నమస్తే తెలంగాణ అంటే ఏం తెలుసు అబ్బా? బతుకమ్మ తెలుసు. బతుకమ్మ బతుకమ్మ కోల్ బిడ్డలెందరే కోల్. నమస్తే తెలంగాణ బతుకుతాడు టింగ్ అని పెట్టుకోవాలి అంతే. ప్రజాశక్తి అంటే సోపతట. ప్రజాశక్తి, శక్తి సోపతి అని గుర్తుపెట్టుకోవాలి. శక్తి సోపతి, ఈ సోపతి సోపతి శక్తి, శక్తి సోపతి. ఓకే, తర్వాత ఆంధ్ర భూమి జీవన రేఖలు, రేఖ భూమి రేఖ, భూమి రేఖ లేకపోతే ఆంధ్ర రేఖ, భూమి జీవన, భూమిజీ గుర్తుపెట్టుకోరి. భూమిజీ జీవన రేఖలు, భూమిజీ. ఓకే, ముఖాముఖి సిగ్నేచర్. ఓకేనా? ఇవి 7 ఉన్నాయి అబ్బా. చూద్దాం ఈ రంగాచార్యంతో ఒకసారి సిరీస్ కూడా చూస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంది మేడం అని అన్నారు. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇంట్లో మొత్తం గ్రామర్ ఇవ్వలేదు, ఆడ పక్కకి ఇచ్చిండు, అవన్నీ వెతికేసరికి రాదు. నేను మొత్తం చెప్తా, మీరేం వరి కాకండి. ఓకేనా? ఇక నచ్చుతుంది లైక్ అబ్బా, నచ్చితే రవ్వ నచ్చి మీ భాష మంచిగా ఉంది, తెలంగాణ భాష బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అందరికీ, ప్రతి ఒక్కరికి, రాసిన వాళ్ళకి, రాయబోయే వాళ్ళకి కూడా. ఈ దాశరథి రంగాచార్యులు చూద్దాం. ఓకేనా? రంగంలో దిగింటారు దాశరథి రంగాచార్యులతో ముఖాముఖి సేమ్ ఉంటుంది. ప్రక్రియ అనేది ఏంటిదన్నా నేను ప్రక్రియ. ఓకే, ఇంటర్వ్యూ, పరిపుచ్చ. తర్వాత ఈయన 2015 వరంగల్ జిల్లా చిన్న కోడూరు, మహబూబాబాద్ జిల్లా. ఓకే, రచనలు చిల్లరదేవులు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ చిల్లర రాష్ట్రంలోనే జల్తాయని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలోనే చిల్లర జల్తాయి, వేరే రాష్ట్రాలు జల్లాయి అని గుర్తుపెట్టుకోలేదు. రాష్ట్ర జాతీయ అనగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ చిల్లర ఏడ మన రాష్ట్రంలోనే జల్తాయి, ఏడ జల్లాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇగో తర్వాత జానపదం మాయా జలతారు అంటే అమృతాంగమయ కూడా ఉందట. శరతల్పం, మోదుగ పూలు, ఇవి 2 అలా బుక్కులు ఇవ్వలే కానీ మోదుగ పూలు ఇచ్చిండు కదా. ఈయన ఆత్మకథ లాంటిది. ఏంటిదబ్బా? మోదుగ పువ్వులు. ఆత్మకథ లాంటిది. ఆత్మకథ ఏంటిది? జీవనయానం. ఇంకోటి ఆత్మకథ కూడా ఉంది. జనపదం, సీతా చరిత్రం. కన్ఫ్యూజ్ అవుతారు అది ఇది చూసి, బుక్లు చదివారు కదా, అవి చూసుకోవాలి. ఇవి ఎల్పి సెట్ వాళ్ళు వీళ్ళు రాసే వాళ్ళన్నీ ఇవి చూసుకోవాలి. జీవిత చరిత్రలు. ఓకే, శ్రీమద్రమానుజాచార్యులు, బుద్ధ భానుడు, ప్రేమ్చంద్ జీవితం. ఓకే, ఇతరములు వేదం జీవననాదం, వేదం అనుమనునాదం, దేవదాసూత్తరాలు, హరివంశం, తెలంగాణ జీవన రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యం రచన చేశాడు. నల్లవాగు పేరిట 21 కథలను సంకలనం చేశాడు. ఓకే, బుక్లో ఉంది, చదవండి మీరు. ఇది ఇంటర్లో ఉండొచ్చు. ఇంటర్లో రంగాచార్యుల గురించి ఉంటే ఇక్కడ వరకు ఉంటుంది. అంటే లింక్ అప్ ఇస్తాడు. పేపర్ 1 వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఎస్సి వరకు ఖచ్చితంగా ఇది చూడాల్సింది. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసిన వ్యక్తి దాశరథి రంగాచార్యులు. అభినవ వ్యాసుడు, గద్య దాశరథి, అభినవ వాచస్పతి బిరుదులు. మొన్న ఏం చెప్పుకున్నాం? అభినవ వాచస్పతి అంటే రంగంలో దిగానే వాచ చూస్తామని చెప్పుకోలే మనం, బిరుదులు చెప్పుకోలేదా అబ్బా? వాచస్పతి. ఇక చూసినా మంచిగానే గుర్తుకుంది నాకు. ఓకే, గద్య దాశరథి. ఈయనకి ఎవరు చెప్పారు? గద్య దాశరథి ఎవరు చెప్పారు? ఇప్పుడే చెప్పింది కదా, కామెంట్ రాయండి. గద్య దాశరథి ఒకరిని, పద్య దాశరథి ఒకరిని. పద్య దాశరు అంటే పెద్దన్న, గద్య దాశరు అంటే చిన్నన్న అని చెప్పింది ఎవరు? కామెంట్లో కామెంట్ చేసి రాయండి. అభినవ వ్యాసుడు. ఓకే, ఎవరు? ఈయననే. 4 వేదాలు, 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువాదించాడు. తెలుగు నవలలో పాత్రోచిత యాస ప్రవేశపెట్టి రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూనే పరిపుచ్చ, ముఖాముఖి అని పిలుస్తారు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించేది ఒక తరం అయితే, ప్రశ్నించడం ద్వారా నిర్దిష్ట రంగంలో చేసేది ఇంకోటి. అనుభవాలని తెలుసుకోవడం చేసేది 2వ రకం. సమాచార విప్లవం కారణంగా నేడు విషయ నిపుణులచే రేడియోలు, టీవీలలో ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రకారం చేస్తున్నారు. నిర్వహించి ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇంటర్వ్యూలని పత్రికల్లోని యథాతథంగా ప్రచురిస్తుండడంతో ఇంటర్వ్యూ ఒక ప్రత్యేక రచన ప్రక్రియగా అవతరించింది. ఇక చూద్దాం.
సాహిత్యంలో. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గారు. చేకూరి ఏదబ్బా, చేకూరి లేదు, ఖమ్మం జిల్లా ఇల్లిందపాడు చేకూరది. చేకూరి రామారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందబ్బా. కూరి కేంద్రం గుర్తుపెట్టుకోరి, కూరి కేంద్రం అవార్డు వచ్చింది. తెచ్చిన ఉత్తమ విమర్శ గ్రంథం స్మృతి, ఏం చెప్పినా నేను, స్మృతి కింకణం. ఓకే, కూరి కింకణం, కూరికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, స్మృతి కింకణం వచ్చింది. దాశరథి రంగాచార్యులను ప్రభావితం చేసి రచనా వ్యాసంగం వైపు పురిగొల్పిన సంస్థ ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ మహోద్యమంలో భాగంగా దాశరథి నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి రచించినవి పత్రికల్లో లేఖలు, వ్యాసాలు. ఓకే, దాశరథి రంగాచార్యుల వంటి ముందు తెలంగాణ సాయుధ పోరాట గాథలను రచించినది వట్టికోట అల్వారస్వామి. ఓకే, దాశరథి రంగాచార్యుల అన్న కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు వానమమలై వరదాచార్యులు ఏమని పిలిచేవారు? పద్య దాశరథి. గద్య దాశరథి ఎవరు? దశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యులు మొత్తం సమాజాన్ని మైక్రోస్కోప్లో చూపిన నవల ఏది? జనపదం అండి. ఓకే, జానపదమా, ఆడ జానాని ఇచ్చుడ జనపదం. దాశరథి రంగాచార్యులు తొలి నవల చిల్లర దేవుళ్ళు. ఈ ఫస్ట్ ఏం చేస్తాం? చిల్లరనే తీస్తాం. ఓకే, పాఠకులు ఏ రచనతో రంగాచార్యులను గుర్తుపెట్టుకుంటారు? చిల్లర దేవుళ్ళతోటి. ఓకే, దాశరథి రంగాచార్యులను తన రచనలో ప్రియమైనది మోదుగ పూలు. ఓకే, దాశరథి రంగాచార్యుల ఆత్మకథ జీవనయానం. ఓకే, సిద్ధాంతం కన్నా విశ్వాసం కన్నా కర్తవ్యం గొప్పదని చేసి చూపించిన వాడు గాంధీజీ. ఓకే, మోదుగ పూలు. డూ ఆర్ డై అని నినాదించిన వారు గాంధీజీ. ఓకే, రంగాచార్యులకు జీవితం నేర్పిన ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమం. రంగాచార్యులు తన జీవితం ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం ఆదర్శం, ఆవేశం, అక్షరం. రంగాచార్యులతో ముఖాముఖి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎక్కడంటే నమస్తే తెలంగాణ, బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ, ప్రజాశక్తి సోపతి, ఆంధ్ర భూమి జీ ఆంధ్ర జీ. ఓకే, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది? 1946 నుంచి 1951. ఓకే, అమ్మ అనే నవల రచించిన రష్యా రచయిత ఎవరు? మాక్సిమ్ గోర్కీ. ఉన్న చూద్దాం ఇప్పుడు. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనే ప్రసిద్ధ నవల రచించిన ఫ్రాన్స్ రచయిత ఎవరు? చార్లెస్ డికెన్స్. శతక మధురం ఒక్కసారి చూద్దాం, బుక్కులో ఏంది. ఓకే, అబ్బో మస్తు సేపు అయింది, రాత్రి అవుతుంది. అబ్బా ఎంత అవుతుందో, 1 అవుతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఓకే, విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది. మానవ వికాసానికి అర్థాలు రాయమంటాడు. మానవ జీవన వికాసానికి అంటే పురోగతి, అభివృద్ధి. ఓకే, వికాసించడం, విప్పారడం. ఓకే, రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణించశక్యమా? సొగసు అంటే ఏంది? సోయగం, అందం, సోయగం. వట్టికోట అల్వారస్వామి రచనలో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన. ఉత్కృష్టం అంటే ఏంటిది? చాలా గొప్పదైంది. ఓకే, సమగ్రంగా రాశారు అంటే మొత్తంగా రాశారు. భాగవతంలో కృష్ణలీలలు సమగ్రం అంటే మొత్తం. ఓకే, నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. క్షీణించి అంటే అంతరించారు. ఈ వాక్యంలో ప్రకృతి వికృతులను ఏమంటాడు? కథ, ప్రతిజ్ఞ, కవిత్వం, కైత. గుర్తుపెట్టుకోరు, ఇది ఎన్నోసార్లు వచ్చింది. కవిత్వం, కైత. ఆశ, సంధి. పోయినాడు ప్లస్ అంటే ఉత్వసంధి. ఏమి ప్లస్ అని ఇత్వసంధి. కాదనుకున్నాడు, కాదు ప్లస్ అనుకున్నాడు, ఉత్వసంధి. పిల్లలు ప్లస్ అందరూ, ఉత్వసంధి. ఈ క్రింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి అంటున్నాడు. సమాసం పేరు రాయండి అంటున్నాడు. 3 సంఖ్య గల రోజులు. 3 రోజులు అంటే ఏంటిది? సంఖ్య అంటే ఏంటి? ద్విగు సమాసము. 2 సంఖ్య గల రోజులు. 2 రోజులు. 2 సంఖ్య గల రోజులు. 2 రోజులు ద్విగు సమాసము. వజ్రము, వైడూర్యము. వజ్ర వైడూర్యాలు ద్వంద్వ సమాసము. తల్లియు బిడ్డయు. తల్లి బిడ్డ. ఓకే, ఇట్లిస్తే అట్లా రాయాలి, అట్లిస్తే ఇట్లా రాయాలి, ద్వంద్వ సమాసం. ఓకే, ఇక్కడ ఏముంది? కర్తరి కర్మని వాక్యాలు సింపుల్గా గుర్తుపెట్టుకొని. అల్వారుస్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. ఈయన ఎవరు? కర్త, కర్మ అని మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కర్త, పనిచేసేటోడు కర్త అని పెట్టుకొని, కార్యకర్త అంటారు కదా. నాకు చిన్నప్పుడు కర్మ అంటే చచ్చిపోయేదాన్ని నేను. కర్త అంటే ఎవరు, కర్మ అంటే ఏందో నాకు తెలిసిపాడు కాలేదు అప్పుడు.
కర్మ అంటే ఏం తెలిసిపోయాడు. మా అమృతరావు సార్ ఉంటే, సార్ కర్మ ఏందంటే, నా కర్మ నీకు వత్తలేదు కర్మ అన్నాడు. సార్ కర్మ ఏడుంటుంది నాకు అర్థమైతలేదు సార్, కర్మ ఏడుంటాడు సార్, కర్మ ఏడుంటాడు అంటే, కర్మ నీ నా కర్మ నీకు ఆ కర్మ వచ్చి పడైతలేదు, నా కర్మ అది అన్నాడు ఇప్పటి వరకు కూడా. అయితే కర్మ అంటే ఇగో కర్త అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కర్త అంటే పనిచేసేటోడు, కార్యకర్త ఉంటాడు కదా, కార్యకర్త అని గుర్తుపెట్టుకోవాలి. అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. సో అయితే ఈ కర్తరి వాక్యంలో రాయమంటాడు. అల్వారు స్వామి చిన్నప్పుడే కథ రాసినట్టు. ఎవరు రాసిండప్ప? అల్వారు స్వామి రాసిండు. మరి ఇక కర్తరి వాక్యంలో రాయమంటాడు. ఏం రాయమంటాడు కర్తరి వాక్యంలో? ఇది కర్తరి వాక్యం. ఇక కర్మని వాక్యం ఎట్లుంటుందంటే, చిన్నప్పుడే అనే కథ, చిన్నప్పుడే అనే అసొంటి కథ అల్వారు స్వామిచే రచించబడింది. ఇక్కడ చేత వస్తుంది అన్నట్టు, చేత చే వస్తుంది. ఇది కర్మని వాక్యం. చూడు ఎంత ఉండదు, అటు ఇటు అటు. ఆయన చేత అంటే ఆయన డైరెక్ట్గా రారు, ఆయన కర్మలో ఉంటాడు. కర్మగాలి వెనక కొత్తాడు, కర్మగాలి వెనక కొత్తాడు అంతే. ఓకేనా? ఓకే. పై రెండింటిలో మొదటి వాక్యం కర్తరి వాక్యము, భావం సూటిగా ఉంది కదా, అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. భావం సూటిగా ఉండేది ఏ వాక్యము అని అడుగుతాడు. ఈడ కూడా క్వశ్చన్ రావచ్చు. భావం సూటిగా ఉంది కదా, అది ఏ వాక్యము అంటే కర్త వాక్యము. అంతే. అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాసిండు. అయితే తర్వాత వాక్యం అంటే ప్రక్రియ రాశాడు, అంటే క్రియ రాశాడు. కర్త అల్వారు స్వామిని సూచిస్తున్నది. అటువంటి వాక్యాలే కర్తరి వాక్యాలు అంటారు. అంటే ప్రధానంగా కలిగిన, అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యము. అంటే ఏంటిది? క్రియ. రాశాడు ఏంటిది? క్రియ. మరి ఇక్కడ ఏం చేయమంటున్నాడు క్రియ దగ్గర? ఏటవా అది? క్రియ రాశాడు. కర్త అల్వారు స్వామిని సూచిస్తుంది. క్రియ సూచిస్తుంది ఎవరిని? అల్వారు స్వామిని సూచిస్తుంది. ఇటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. రెండవ వాక్యం కర్మని వాక్యం. మన కర్మ కాబట్టి వాని చేత రాపియాలి, మన కర్మ కాబట్టి వాని చేత రాపియాలి, లేకపోతే వాడే రాసుకుంటుండే. ఇక గింతే గుర్తుపెట్టుకోరి. మన కర్మ గాలి వాని చేత రాసుకుంటాం, మన కర్మ గాలి వాని దగ్గర వాని చేత అవి రాపిస్తాం. ఏదైనా ఒక మన అసెస్మెంట్ కానీ ఏవైనా రాపిస్తాం. ఓకే. రెండవ వాక్యము కర్మని వాక్యము. ఇది కర్మను ప్రధానంగా కలిగిన వాక్యము. అంటే క్రియ రాయబడింది. కర్మ చిన్నప్పుడే అనే కథను సూచిస్తుంది. ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే బడు అనే ధాతువు చేరడం, చే అనే విభక్తి చేరడం. ఇంట్లో కూడా రెండు వస్తాయట. ఓకే. ఇక ఇక్కడనే ఉన్నది, అల్వారు స్వామిచే రచించబడింది. ఏంటిది? చే అనే విభక్తి వస్తాయి. చేతన్ చేన్ తోడంతన్ తృతీయ విభక్తి. విభక్తులు తెలియకపోతే మస్తు మిస్ అయిపోతారు. ఓకే. ఇక ఈయన బడు అనే దానిది, ఆయన చేత చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. చే. ఓకే. ఇంట్లో కూడా వస్తే అందులో వస్తుంది, బడింది ఇంట్లో వస్తుంది, చేత అందులో వస్తుంది. ఓకే. ఇక అయిపోయింది. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా రూపొందుతుంది. కర్మని వాక్యం కర్మ ప్రధానంగా రూపొందుతుంది. క్రియ మీద బడు ధాతువు, కర్త మీద చేత విభక్తి చేరుతుంది. అదే చేత, చేతన్ చేతోడంతో. ఓకే. ఇది తృతీయ విభక్తి. ఇది ఎండ్లోకి వస్తుంది అబ్బా? కర్మని వాక్యంలోకి వస్తుంది, కర్మని వాక్యంలోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు లింగయ్య మా నాయకునికి ఊసురుగా ఇచ్చాడు. ఎవరబ్బా? లింగయ్య మా నాయకునికి ఊసురుగా ఇచ్చాడు. మా నాయకునికి, ఇది కర్మ, వీడు కర్మ. మా నాయకునికి ఊసిరిగా లింగయ్యచ్చే ఇవ్వబడింది. ఈ ఊసిరిగా ఏందైంది? కర్మ. ఓకే. ఈ కర్మని వాక్యంలో రాయమంటాడు కదా, కర్మని వాక్యాలుగా మార్చండి. మన కర్మ గాలి ఊసురుగాయ ముంగటికి వచ్చే ఊసిరిగాయే లింగయ్యచే ఇవ్వబడింది. తర్వాత బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. భూతకాలంలో ఉంటే భూతకాలంలోనే మార్చాలి, ఏ కాలంలో ఉంటే ఆ కాలంలోనే మార్చాలి. ఇసుకతో ఇట్లా ఇల్లు బాలు చేత కట్టబడింది. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఇంటి ముందు ముగ్గు అక్క చేత వేయబడింది. చేతంచే తోడంతే. కర్మని వాక్యంలో చేత, కర్మ గాలి వాని చేత అని గుర్తుపెట్టుకోరు. చేత అని రాగానే కర్మ గాలి అని గుర్తుపెట్టుకుంటే కర్మని వాక్యం. ఓకే.
ఇక కర్తరి వాక్యాలు, ఈ వాక్యాలను కర్తరి వాక్యాలుగా చెప్పాడు. గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. ఈడ ఇచ్చిండు వీడు. గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు, అంతే. పోయబడ్డారు రాదిగా, పోయారు. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. అతను కాయలన్నీ అతని ముందర పోశారు. ఓకే. బాలుచే సెలవు తీసుకోబడింది. బాలురచే సెలవు తీసుకోబడింది. బాలురు సెలవును తీసుకున్నాడు. అంటే విగ్రహవాక్యంలో ఇక ఇక్కడ మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా. విగ్రహవాక్యంలో గీత గీసిన విభక్తులను ఆధారంగా ఆ తత్పురుష సమాసాల పేర్లు రాయండి. దయచేసి మీరు విభక్తులు నేర్చుకోవాలండి, లేకపోతే రాదు. ఓకేనా. విగ్రహవాక్యంలో విభక్తి కనిపించి సమాస పదంలో ఆ విభక్తి లోపిస్తే అటువంటి సమాసాలను టక్ సమాసాలు అంటారు. లుక్ సమాసాలు అంటారు. ఓకే. తత్పురుష సమాసాలు వాడుక భాషలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. విద్యను అర్థించువారు. విద్యను నన్ కూర్చి ద్వితీయ తత్పురుష సమాసము. విద్యను అర్జించువాడు ఎవరు? విద్యార్థి. తృతీయ తత్పురుష సమాసం. గుణాల గుణహీనుడు. చేతన్ తోడంతన్ తృతీయ విభక్తి. సభ కొరకు భవనము. సభాభవనము. కొరకొన్ కై చతుర్థి విభక్తి. దొంగల వల్ల భయము. దొంగ భయము. వలన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి అన్న పంచమ విభక్తి. రాముని యొక్క బాణము. రాముని బాణము. షష్ఠి తత్పురుష సమాసము. యొక్క యోన్ లోపల. గురువు నందు భక్తి. గురుభక్తి. ఓకే. సప్తమి విభక్తి. ఓకే, అయిపోయిందా? ఇక ఈడేమున్నా చూడం, కళ్ళు మూసుకోపోతానే అబ్బా. తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, దొరలు, నిజాం ప్రభుత్వము నుండి వెట్టి చాకిరి, మీకు తెలుసా అని అడుగుతాడు, తెలుసుకోవాలి. ఇళ్ళకి కూడా ఇస్తాడు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం రైతు కూలీలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటాలు. ఇది 1946 నుంచి 1951 వరకు కొనసాగింది. గోర్కీ పూర్తి పేరు మాక్సిమ్ గోర్కీ రష్యా దేశ రచయిత. ఈయన రాసిన అమ్మ నవల ప్రసిద్ధి పొందింది. ఈ అమ్మ నవల అసలు అనువాదం చేసింది గొప్పడి లింగస్వామి అట. మదర్ అని రాసిండు. ఎవరు? గోర్ఖా. ఈ గోర్ఖా మనల్ని గుర్తుపెట్టుకోరి. మదరు అమ్మ. ఈ గోర్ఖాలు ఉంటాయి కదా నేపాల్ వాళ్ళు, కానీ రష్యా అని గుర్తుపెట్టుకోరి. ఈ గోర్ఖా రష్యా దేశస్తుడు మన ఇంటికి వచ్చి అమ్మ ₹1 అని అడుగుతాడు. మనకు ₹10 ఇవ్వాలి కదా, మనం నెలకు ₹10. వాడు రాడు చెయ్యడు, కానీ ఏదో ఇవ్వాలి. అన్ని గమ్మతిగా ఆ ముఖమే వేరే ఉంటుంది వాళ్ళది, నేపాల్ వాళ్ళది, ఆ గోర్ఖాల ముఖాలు. ఇక నిలబడతారు ఇట్లా ఇంటి ముంగట బిచ్చపోలే లెక్కనే నిలబడతారు. నువ్వు వస్తున్నావా అంటే ఖా బోల్తే బోల్ రేహే అంటారు. ఇక అమ్మ అంటే ఇక మదరు గోర్ఖాలు మదరు అడుగుతాడు అని గుర్తుపెట్టుకోరు. ఓకే. రష్యా దేశస్తులు అని గుర్తుపెట్టుకోరు. చీకో రష్యా దేశ కథా రచయిత. అనేక ప్రసిద్ధ కథలు రాశాడు. తర్వాత ఎవరు? చీపో మాట కూడా రాసిండు అని గుర్తుపెట్టుకున్నారా? చార్లెస్ డికెన్స్ ఫ్రాన్స్ దేశస్తుడు. ఇగో డికెన్స్ ఫ్రాన్స్ దేశస్తుడు అబ్బా రచయిత. ఈయన ఇస్తే ఖచ్చితంగా రష్యా ఇస్తాడు. కాబట్టి డికెన్స్ అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోరు. దేశ రచయిత. ఏ టెల్ ఆఫ్ 2 సిటీస్ 2 మహానగరాల కథ అనే ప్రసిద్ధి నవల రాశాడు. ఓకే. ఎవరు రాసిండు? ఈయననే చార్లెస్ రాసిండు. 2 మహానగరాల. ఏ టెల్ ఆఫ్ 2 సిటీస్ అంటాడు చార్లెస్ డికెన్స్. 2 ఢీకొట్టుకున్నాయని గుర్తుపెట్టుకోరు. ఓకేనా? ఇక మరి ఈడికి అయిపోయింది ఈ శతక మధురిమ. రేపు చెప్తా. ఏవి కూడా మత్తుగా ఉన్నాయి. ఇక మళ్ళీ నచ్చితే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? ఏం చేసిండు? మోదుగా పూలు పెట్టిండు, ఈ రంగంలోకి దిగిండు. ఆయన బిరుదులు వాచస్పతి. ఎవరు? నేను ఇప్పుడు కూడా గుర్తున్నది నాకు బిరుదు. వ్యాసుడు అని ఉంది కదా, ఇంకోటి ఏమో ఉండే. ఈయన బిరుదు వాచస్పతి. ఎందుకు వాచస్పతి అంటే రంగంలో దిగంగానే వాచులు చూసుకుంటారు టైం, కాబట్టి వాచస్పతి బిరుదు. అండ్ ఈయన ఏం చేసిండు? ఫస్ట్ ఏం చేసిండు? చిల్లర దేవుళ్ళనా ఏమో పాత్ర రంగంలోకి దిగిండు. ఏదో పాత్ర ఎత్తా అన్నాడు కదా, యాస పాత్రోచిత యాస చేస్తా అన్నాడు. చేయంగానే
జానపదం వాళ్ళందరూ వచ్చిర్రు. వచ్చి ఏం చేసిర్రు, మోదుగ పూలు చల్లిర్రు. మోదుగల పళ్ళు చదవంగానే ఆయన మీద చల్లంగానే ఏం చేసిండు, మోదుగ పూలు చల్లగానే ఆయన మాయాజాలదారు చేసిండు. చేయంగానే దేవుళ్ళు వచ్చిర్రు. ఇక చిల్లర అంతా చల్లిర్రు. ఓకేనా. ఇంకా ఆడ ఏమేమో ఉన్నాయి కదా, ఇక చేసిర్రు. ఇట్లా చిల్లర దేవుళ్ళు. చిల్లర రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది, గుర్తుపెట్టుకోరు. నేను కూడా ఇప్పుడు చూసి చెప్తాను, కళ్ళు మూసుకొని చెప్తాను. రాష్ట్రంలోనే చిల్లర జల్తాయి, చిల్లర రాష్ట్రంలో జల్తాయి. అబ్బో గుర్తుపెట్టుకోరి. ఇలా మనం రాష్ట్రం దాటిపోయినామంటే చిల్లర ఏడ కనిపించాయి. ఓకేనా. ఇంకేమున్నాయి ఆయన గురించి, ఇంకేమైనా ఉంటే చూడుర్రి. ఇంకేమున్నాయబ్బా చెప్పిందా అన్నీ. ఈయన గురించి అయితే చెప్పుకున్నా. ఆత్మకథ అంటే ఇది ఏంటిదబ్బా, మోదుగ పూలు. ఆత్మకథ అంటే వాళ్ళ ప్రియురాలు కోసం అప్పుడు ఆత్మకథ రాసుకున్నాడు, మోదుగ పూలు ఇచ్చిండు అని గుర్తుపెట్టుకోరు. ఓకేనా. మోదుగ పువ్వులు ఇవ్వద్దు, ఏ పువ్వులు ఇవ్వాలి, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే. ఆయన ఏమన్నాడు, అక్షరం ఆవేశం ఇంకేమన్నాడబ్బా చెప్పాలి. ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. ఆవేశం అక్షరం కావాలన్నాడు. ఓకే. మరి నచ్చితే లైక్ చేయాలి. నమస్తే తెలంగాణ ఏంటిదబ్బా, బతుకమ్మనే. ఇంకోటి ఏమో అన్నా కదా నేను, శక్తి సోపతి, ప్రజాశక్తి సోపతి అన్న. ఆంధ్ర భూమి, ఆంధ్ర జీవన రేఖలు అన్న. ఓకే. ఇక మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇగో సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పదని ఈ మాట గాంధీజీ అన్నారు. ఓకే. ఇక మొత్తం మైక్రోస్కోప్ లాగా చూసే నవల ఏదబ్బా, ఏడున్నాయి చెప్పిన మైక్రోస్కోప్ లెక్క చూసింది చెప్పాలి, మీరే రాయాలి. ఇప్పుడు కామెంట్లలో రాయాలి. మైక్రోస్కోప్గా చేసింది ఏంటిది, అది జానపదం. చాలా విశాలమైనది, విస్తృతమైన నవల. ఏంటిది, జనపదం మైక్రోస్కోప్గా. మనుషులు అంటేనే మైక్రోస్కోపులను గుర్తుపెట్టుకోరు, జనాలు అంటేనే మైక్రోస్కోపు అవి అని గుర్తుపెట్టుకోరు. ఓకేనా. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే. ఎప్పుడు చిల్లర దగ్గర పోవద్దండి. ఎవరైనా సరే వచ్చినప్పుడు, మనం చాలామంది వచ్చినప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం, మనకు ఎప్పుడు ఉండదు. ఎప్పటి వరకు అయితే ఆ గోరీలో పోతాము, ఎప్పటి వరకు అయితే మనం మొత్తం ప్రాణం ఇంట్లోకెళ్ళి లేచిపోతుందో అప్పటి వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అప్పటి వరకు మొత్తం నిమ్మలం కాదు. కాబట్టి ఒకరోజు నేను వాకింగ్ పోతుంటే ఏమన్నదంటే, 4 పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆమె ఒక్కతే వాకింగ్కి వస్తుంది. ఏం చేస్తారు ఆంటీ మీరు, అంకులు ఏం చేస్తారు అని అంటే, అంకులు ఆంటీ ఏం చేస్తారమ్మా, ఇక కూర్చున్నాం, పిల్లలందరూ ఎత్తారు, ఆడనే ఉన్నారు, 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తారంటే, మేడం మీరు ఇట్లా చేయండి ఆంటీ అని నేను అన్న. ఏంటి అని అంటే, మంచిగా వచ్చిన వాళ్ళకి ఇట్లా చెయ్యాలి, గన్ని పైసలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనిషికో 10 50,000 అంటే 50,000, 10 అంటే ఇట్లా కొడుతూనే ఉంటారట. అమెరికా నుంచి 4 కొడుకులు ఈడ బొచ్చడు కిరాయిలు వస్తాయి. అయితే ఆమె ఏమంటుందంటే, ఇగో ఫస్ట్ నుండి వేయలేదురా నేను. ఏమంటుంది, నిజంగా అంటుంది, ప్రామిస్. ఆమె ఏమన్నదంటే, ఇంట్లో వచ్చి నేను మస్తు చెప్పిన అందరికీ. అయితే ఏమంటుంది ఆమె వచ్చి, ఇగో కాదురా, నేను చిన్నప్పటి నుండి ఎప్పుడైనా నేను ఎవ్వరికి వేయలే, ఏంటిది ఇట్లా దానం చెయ్యలేదు. ఇప్పుడు చేద్దామంటే మనసు ఒప్పుతుంది నువ్వు చెప్పినట్టే, కానీ కలకలా అనిపిస్తుందిరా బిడ్డ, కలకలా అనిపిస్తుంది అని అన్నది నాతోటి. అన్నది కలకలా అనిపిస్తుంది అంటే సుశీల్ అంటే మనిషి అలవాటు పడిపోతాడు ప్రతిదానికి. మంచికైనా అట్లనే అలవాటుపోతాడు, చెడుకైనా అలవాటు పడుతుంది. ఇప్పుడు అన్ని పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వేయడానికైతే కలకలా అనిపిస్తుందట. నువ్వు అట్లా చేద్దాంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకో, మీకు తెలుస్తుంది కదా పరిస్థితి. ఆమెకు నేను రూపాయి ఎత్తా అనుకో, మీరు 100 రూపాయలు వేయాలి. ఇప్పుడు మీకు పుణ్యాలు పాపాలు కూడా అవి కూడా మీరేం ఫ్రీగా వేస్తున్నారా, పుణ్యం దొరకాలని ఆశించే కదా మీరు వేస్తున్నారు. ఆశించొద్దు అన్నాడు కదా ఇక్కడ రంగాచార్యులు. మనం ఆశించేయద్దు కదా ఆంటీ, అట్లేస్తే పుణ్యం దొరకదు కదా అంటే, కాదురా కలకలా అనిపిస్తుంది అన్నాడు. అంటే ఒక కథ ఉన్నది చూడండి, అదేంది దాన్ని ఏమంటారు, మనం చచ్చిపోయేటప్పుడు కట్టెల మీద పెడతారు కదా, ఆ పీనుగును కట్టెల మీద పెడతారు కదా, ఆ పెట్టినప్పుడు కూడా వచ్చి అడుగురట, నీ పీషుడితనానికి భరించలేకపోతున్నాంరా, ఇప్పుడు కూడా నువ్వు పీషుడితనం నుంచి బయటికి రా, నీకు ఆ ప్రాణం రివర్స్ చేస్తా అంటే, చేసేదే లేదు, ఒక్కటే మాట, భాష ఒక్కటే మాట అన్నాడట. భాష చెప్పింది ఒక్కటే మాట. ఇప్పుడు నా మనసు ఒప్పుతలేదు, నేను దానం చేసినా కూడా నాకు నా ఆత్మ శాంతించదని అన్నాడట. అంటే అప్పటిదప్పుడు యమధర్మరాజు వెళ్ళిపోయిండట తీసుకొని. ఏంటిది ఆయనే
ఆత్మని తీసుకొని పోయిండు అంటే మంచిగా ఇవ్వాలి. ఏమైనా చిల్లర దగ్గరే పోతుంది, మనం చిల్లర మళ్ళీ వాళ్ళు చిల్లర దేవుడు అని రాసిండు. కానీ నేను 100 లక్షల మంది చూసిన. ఫస్ట్ నేను కూడా గట్ల దిద్దు, కానీ ఇప్పుడు తీయొద్దు గట్ల. ఉన్న దాంట్లోనే ఓ 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వాలి. ఏమైనా జేబులో ఫస్ట్ ఎంతమంది అని ఆడుకొచ్చినటోళ్ళు రాగానే చిల్లర ఉన్నాయా అక్క, చిల్లర ఉన్నాయా, చిల్లర చిల్లర ఏంటిది చిల్లర, చిల్లర ఏంది చిల్లర, నీ చిల్లర. మా ఊళ్ళో అయితే ఒక్కొక్కరైతే ఏం చెప్తారో. నేను 5 సంవత్సరాల నుంచి పోతాను నా షాపులకు. కొన్ని కోట్లు కాదు, మొత్తం ఊరు కొన్నాడు మాకు. ఎవరన్నా రాగానే కదా ఆటానే మొన్నటిదాకా ఇంకా నయమైంది. ఆటన చారణ నడతారు. రూపాయి తీస్తాండి అబ్బా. నేను ఏడ కూర్చున్నా 4 ముచ్చట్లు చెప్పిన గిట్లా. రూపాయి వేస్తారా అంకులు అని అంటే, రూపాయి వేస్తారా అంకుల్ మీరు గిట్లా అని అంటే, కష్టపడితేనే వస్తాయి పైసలు. అరే పిచ్చోడా, కష్టపడకపోతే ఏడుకు వస్తాయి పైసలు. నువ్వు కష్టపడేది ఎప్పుడు నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా పిల్లలేనా? కానీ వేలు సంపాదిస్తాను, ఒక్క 10 రూపాయలు దానం చేయలేవు. ఎట్లా పోతాయి పాపాలు పుణ్యాలు, ఎట్లా పోతాయి, ఎట్లా వస్తాయి? చిల్లర తీయకూరు. జేబులో ఏమైనా చిల్లర అడుగుతారు. నేను చెప్పింది కరెక్టా తప్ప? చిల్లర ఉన్నాయా, చిల్లర. ఇంకా అది ఇంకో లాజిక్ ఏంటంటే, నీ దగ్గర చిల్లర ఉన్నాయా అక్క, నా దగ్గర లేవు అని వానికి రూపాయి ఇచ్చి ఇంకే ఇస్తాడు. వానికి దొరుకుతుంది పుణ్యం, వీనికేం దొరకదు పుణ్యం. దేవుడు ఉన్నాడు కాబట్టి అనే మరి. శంకరాచార్య ఏం చెప్తాడు, రంగంలో వాచస్పతి వాచ్ చూసుకుంటాడు, రంగంలో దిగిండు, మోదుగ పూలు వాళ్ళ ప్రియురాలకి ఇచ్చిండు, జనపదం లేచిండు. దేవుళ్ళందరూ చిల్లర తల్లిర్రు, ఈయన మీద చిల్లర తల్లిరు, మోదుగ పూలు తల్లిర్రు. ఓకే, ఈయన ఆత్మ ఖాతా మోదుగ పూలు. మాయాజాలం చేస్తాడు. ఓకేనా, ఈయన ఆవేశం కావాలన్నాడు, ఇవన్నీ కావాలన్నాడు. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మస్తైనాయి ముచ్చట్లు బాగానే. ఓకే, రేపు కలుసుకుందాము. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.